నమస్తే, వెల్కమ్ టు స్పేడ్ న్యూస్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నిర్మల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బర్త్డే వేడుకలను ఓ నేత తల్వార్తో వచ్చారు. మంత్రికి తల్వార్ను ఇచ్చి కేక్ కట్ చేయాలని చెప్పారు. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి తల్వార్తో కేక్ కట్ చేసి నేతలకు తినిపించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కీసరలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలు నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలను నిర్వహించారు. జనగామ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతుంది. ఉప్పుగల్లో బైరియాకమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామన్న ప్రభుత్వ హామీ ఇంకా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలం ఊరుంచు తాడ్నా సమీపంలో గుట్టల ప్రాంతంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. కేఎల్ఐ కాల్వకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన కెనాల్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో చింతల్లో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున హాజరైన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కేక్ కట్ చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో ప్రభుత్వ సిమెంట్ బస్తాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పంచాయతీ భవన సముదాయంలో ఉన్న 700 బస్తాలకు నిప్పు పెట్టగా ఈ ఘటనలో 150 బస్తాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రమణాస్పుర ఎంఐఎం కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్పై కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీతో పాటు 341, 504, 506 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కాలాపత్తర్ మొచ్చి కాలనీ బీజేపీ సభపై ఆయన తన అనుచరులతో కలిసి దాడి చేసిన విషయం తెలిసిందే. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న కరుగుగట్టిన దొంగలను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జాషువా కేసు వివరాలను వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు ముంపు గ్రామాల బాధితుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ వివరించారు. ప్రకాశం జిల్లా ముంపు గ్రామాల్లో నిర్మాసిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్దారవీడు మండలం సుంకేశులలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముక్తేశ్వరంలో కొలువుదీరిన ప్రముఖ శైవ క్షేత్రాలు శ్రీ ముక్తికాంత సమేత శ్రీ క్షణముక్తీశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత క్షణముక్తీశ్వర స్వామివారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఉద్యమకారుడు, ప్రస్తుత వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్రను అందులు చదువుకునే బ్రెయిలీ లిపిలో ముద్రించారు. కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర బ్రెయిలీ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మాట ముచ్చట నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన మంగిలాల్ వృత్తిరీత్యా తహసీల్దార్. ఆ మండలానికి ఎంఆర్ఓ అయినప్పటికీ తనలోని కళలు అనదొక్కుకోలేదు. వీలు చిక్కినప్పుడల్లా తనలోని డ్యాన్స్ టాలెంట్ను ప్రదర్శిస్తున్నారు. జనాలేమి అనుకుంటారు అని అస్సలు సిగ్గుపడటం లేదు. చింతకాని మండలంలో ఎక్కడ ఫంక్షన్ జరిగినా మంగిలాల్ తనదైన టాలెంట్ను బయటికి తీస్తున్నారు. డ్యాన్స్తో అక్కడి ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీతాలు తమకు భిక్షగా వేస్తున్నారా అని నిలదీశారు. ప్రభుత్వం ఉద్యోగులను హింస పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సంక్రాంతి నాటికి బకాయిలు ఇస్తామని మంత్రులు కమిటీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. స్టూడెంట్స్, ఇండస్ట్రీస్ మధ్య ఉన్న దూరం తొలగించి వారికి అన్ని రంగాలలో అప్రెంటిస్ అవకాశాలు పెంపొందించేందుకు నేషనల్ అప్రెంటిస్షిప్ అవేర్నెస్ వర్క్షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని స్కిల్ ఇండియా ఏపీ అండ్ తెలంగాణ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మేజర్లైన పిల్లలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే ఎస్ఐ స్టేషన్కి పిలిచి అనుచితంగా ప్రవర్తించారని బాధిత కుటుంబం ఎన్టీఆర్ జిల్లా మైలవరం కోర్టులో ప్రైవేట్ కేసు ఫైల్ చేసింది. రెడ్డిగూడెం ఎస్ఐ ఆనంద్ కుమార్పై విచారణ చేపట్టి రిపోర్టును సమర్పించాలని మైలవరం సిఐని మైలవరం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లా ఆమదల వలసలోని చొట్టవానిపేటలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్య కుమార్తెను కత్తితో నరికాడు. కుమార్తె కొల్లి విజయ మృతి చెందగా భార్య కొల్లి సూర్యంకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తమడుగులో పడి ఉన్న సూర్యంను బంధువులు శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ తనపై చాలా కాలం నుండి ఆరోపణలు చేస్తున్నారని, కన్నా వ్యాఖ్యలపై అప్పుడు స్పందించలేదని, ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. 4గురికి తీవ్ర గాయాలు కాగా మరో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని మలక్పేట్ బీఆర్ఎస్ నాయకుడు బిన్ రాజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుధారోగ్యాలతో 100 ఏళ్లు సంతోషంగా జీవించాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.